హాయ్ ఫ్రెండ్స్, చేను అయింది అరగడుతున్నా. ఇంకా తడి బంద్ చేస్తా, ఎందుకంటే కొంచెం లైట్గా పసరు ఉంది కానీ నీళ్ళు చాలా ఉన్నాయి. మా చేను కంటిన్యూ ఆరలేదు కాబట్టి ఇగో ఎట్లా దింపుతుంది. ఆరలేదు కాబట్టి ఆరదు భూమి. ఇప్పుడు బంద్ చేసి వారం 10 రోజుల వరకు ఆ పదునే గుంజుకుంటుంది, పసరు కింద అయిపోతుంది. కాబట్టి తడి బంద్ చేస్తా. మళ్ళీ తెగులు అంటున్నారు, అసలు తెగులు లేదు. ఇగో చూడండి, మీకు కావలిస్తే మోటారు బంద్ చేయడానికి వచ్చిన. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకొకటి, ఒడ్లు తూకం పోసేటప్పుడు కార్బన్ డైజన్ కలుపుకోవాలి. 1 కిలో ఇత్తనానికి 1 గ్రాము చొప్పున. ఎంతమంది కలుపుతారు? కలపరు, ఏదో అడవిలో చేస్తారు. ఏముంది, కార్బన్ డైజన్ 50 రూపాయలు పెడితే 1 ఎకరాకు వస్తుంది. డ్రమ్లో కలుపుకొని ఒడ్లు నానబెట్టుకుంటే ఇప్పుడు కొంచెం తెగులు తక్కువ ఉంటాయి. నేను కార్బన్ డైజన్ కలిపిన. ఇప్పుడు తెగులు వస్తుంది, మొత్తం బ్యాక్టీరియా ఆకిడి తెగులులాగా మొత్తం దంటు మొత్తం నిలువ చచ్చిపోతుంది. అది విత్తన శుద్ధి చేయకుండా కూడా వస్తుంది ఆ తెగులు. మీరు కావాల్సి తెలుసుకోండి. మీరు శాస్త్రవేత్తలు ఉంటారు కదా, తెలుసుకోండి, శాస్త్రవేత్తలు అడగండి. విత్తన శుద్ధి చేయకుండా కూడా అది అటాక్ చేస్తుంది. కాబట్టి పాంపొడ తెగులు కొంచెం తక్కువ ఉంది నాకు ఈసారి. కార్బన్ డైజన్ నా విత్తన శుద్ధి చేసినందుకు. ఇట్లా ఉంది చేను. ఇప్పటికైతే నాకైతే మంచిగా అనిపిస్తుంది చేను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుస్తా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వరి చేను గురించి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, చెప్తా. మీకు తెగులు కానీ పంట దిగుబడి ఎట్లా తీయాలో మంచిగా కూడా చెప్తాను. నీకు పురుగుకు కండందొలుతు పురుగు ఆడపోయింది మా అంతా. నేను ఎంత 8 కిలోలు చల్లుతా సెకండ్ పట్ల కూడా. ఎన్నో కుతనం పోయింది, గులికే చల్లారు కొందరు. ఈసారి ఊస ప్రాబ్లం కూడా చాలా ఉంది, అది చూసుకోండి.